ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని హైదరాబాద్ కుకట్పల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ రవి ఐబొమ్మ వెబ్సైట్ ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రవి అకౌంట్లోని 3 కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. సినిమాలను విడుదలైన రోజే పైరసీ నిర్మాతలు పలుమార్లు ఐబొమ్మపై కంప్లైంట్లు చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని హైదరాబాద్ కుకట్పల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ రవి ఐబొమ్మ వెబ్సైట్ ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రవి అకౌంట్లోని 3 కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. సినిమాలను విడుదలైన రోజే పైరసీ చేసి వెబ్సైట్లో పెట్టడంపై తెలుగు నిర్మాతలు పలుమార్లు ఐబొమ్మపై కంప్లైంట్లు చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని హైదరాబాద్ కుకట్పల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, పైరసీగా సినిమాలను అప్లోడ్ చేస్తూ ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో పోలీసులకు సవాలుగా కొన్ని ప్రశ్నలు ఐబొమ్మ వెబ్సైట్లో మనం చూసాం. ఫైనల్ గా పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? పోలీసులకే ఛాలెంజ్ ఇస్తున్నటువంటి ఐబొమ్మ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. విదేశాల నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నటువంటి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సినీ పరిశ్రమతో పాటు పోలీస్ అధికారుల జీవితాలు బట్టబయలు చేస్తారంటూ బ్లాక్ మెయిల్ చేసినటువంటి గతంలో వ్యవహారం కూడా ఉంది. ఆయనను తన వెబ్సైట్ లో కన్ను వేస్తే అందరి జీవితాలు రోడ్డుపై తెస్తానంటూ రవి గతంలో బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. గత 6 నెలలుగా ఐబొమ్మ నిర్వాహకుడు రవి కోసం గాలిస్తున్నటువంటి పోలీసులు సినీ పరిశ్రమకు 3,000 కోట్ల వరకు నష్టం చేకూర్చినట్టుగా కూడా గుర్తించారు. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్డి ప్రింట్ ని పైరసీ చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. ఇక ఈ మొత్తానికి సంబంధించి తన భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నటువంటి రవి గతంలో దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు కూడా సవాల్ విసిరారు. అరెస్టు అనంతరం అకౌంట్ లో ఉన్నటువంటి 3 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసినటువంటి పోలీసులు సర్వర్లు లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ కు చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిర్మాతల ఫిర్యాదు ఆధారంగా గతంలో కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు ఐబొమ్మపై ఫిర్యాదు చేసిన తెలుగు నిర్మాతలను కూడా ఆయనను వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఇక కరేబియన్ దీవుల్లో ఆయన నివాసం ఉంది. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ను నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చినటువంటి ఇమ్మడి రవి, ఆయనతో పాటు మరొక స్నేహితుడు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఇమ్మడి రవితో పాటు మరొక ఫ్రెండ్ కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఇన్వెస్టిగేషన్ అనంతరం ఆయనకు దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ ఎట్లా వచ్చింది, ఎందుకు ఆయన ఈ నిర్వహణ చేశాడు అనేటువంటిది పూర్తి వివరాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నాడు రవి. రవికి తన భార్యతో గత కొంతకాలంగా గొడవల కారణంగా విడాకులకు సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతోంది. ఆ వ్యవహారాన్ని తెలుసుకోవడానికి ఆయన హైదరాబాద్ వచ్చాడు. కుకట్పల్లిలో తన నివాసం ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నాడు. కస్టడీ పిటిషన్ వేసి చాలా విషయాలు రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్ తర్వాత పూర్తి వివరాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. తనకు తానుగా హైదరాబాద్ రావడంతో ఇమ్మడి రవి దొరికిపోయాడు. ఇక ఇప్పటి వరకు ఐబొమ్మను నిర్వహిస్తున్నటువంటి అది ఎందుకు నిర్వహిస్తున్నాడు, ఏం చేశాడు, ఎన్ని వేల కోట్లు కొల్లగొట్టనేటువంటి పూర్తి వివరాలు పోలీసుల విచారణలో బయటపడే అవకాశం కనిపిస్తోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.